ప్రజలలో భక్తిభావాన్ని మానవత్వాన్ని పెంచడానికి ప్రవచనాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రముఖ ప్రవచనకర్త ఆచార్య రంగనాథ్ అన్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రతిరోజు ఆచార్య రంగనాథ్ ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం భగవంతునికి భక్తులు ఎలా చేరువవ్వాలో వివరించారు. ప్రతి మనిషి సంపూర్ణంగా భగవంతునిపై భక్తి భావాన్ని పెంపొందించుకున్నప్పుడు అతనిలో మానవత్వం పరిమళిస్తుందని, అది లోక కళ్యాణానికి దారితీస్తుందని వివరించారు. స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవచనకర్త ఆచార్య రంగనాథ్ని ఘనంగా సత్కరించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. కార్యక్రమంలో ద్వారం లక్ష్మీ టీచర్, తిరుమలయ్య, కెఎన్ రాజా, దేశ నాగేశ్వరరావు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, నరసింహ యాదవ్, ఈశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇట్లా తినేసి పోయి చెప్పులు వేసుకుందాం రా, కాలుతా ఉంది. మధ్యలో చూస్తే అంటే ఉంటుంది, ఒకటి ఉంటుంది. లైన్లో వచ్చింటే కరెక్ట్గా వచ్చింటే ఉన్నాయి కారణం. మీరు ఒకరు వాళ్ళు ఒకరు వచ్చేసింది. పూజించాలని సంకల్పించుకున్నారో అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చింది. నన్ను కాదని భగవంతుడిని పూజిస్తా. అయ్యా, సర్వస్వం భగవంతుడే, నీకు ఇంద్ర పదవిని ఇచ్చిన వాడు కూడా భగవంతుడే. అతన్ని మర్చిపోయి అని అక్కడి నుంచి వర్షాన్ని కురిపించారు. అది ఎటువంటి వర్షం అంటే రాళ్ల వర్షం. రాళ్ళ అడ్డుకోవాలంటే ఏం చేయాలి? కేవలం ఈ గొడుగు చాలు కనుక పర్వతాన్ని గొడుగుగా మార్చాడు భగవంతుడు. అది అద్భుతం. ఒకవేళ నీళ్ల వర్షాన్ని కురిపించి ఉంటే సముద్రాన్ని గొడుగుగా పట్టేవాడు పరమాత్మ. ఇది రాళ్ల వర్షం కనుక పర్వతాన్ని పట్టుకున్నారు, నీళ్ల వర్షం అయితే సముద్రాన్ని పట్టుకుంటారు. అందువల్ల ఒక్క చిటికెన వేళ్లతో ఆ గోవర్ధన పర్వతాన్ని భగవంతుడు పట్టుకొని అక్కడ ఎత్తి అలాగే అర్చిత ఉన్నటువంటి గోపాంగలపై ఒక్క వర్షపు చినుకు పడనీయకుండా భగవంతుడిని పూజించాలని సంకల్పించుకున్నారో అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చింది. నన్ను కాదని భగవంతుడిని పూజిస్తా. అయ్యా, సర్వస్వం భగవంతుడే, నీకు ఇంద్ర పదవిని ఇచ్చిన వాడు కూడా భగవంతుడే. అతన్ని మర్చిపోయి అని అక్కడి నుంచి వర్షాన్ని కురిపించారు. అది ఎటువంటి వర్షం అంటే రాళ్ల వర్షం. రాళ్ళ అడ్డుకోవాలంటే ఏం చేయాలి? కేవలం ఈ గొడుగు చాలు కనుక పర్వతాన్ని గొడుగుగా మార్చాడు భగవంతుడు. అది అద్భుతం. ఒకవేళ నీళ్ల వర్షాన్ని కురిపించి ఉంటే సముద్రాన్ని గొడుగుగా పట్టేవాడు పరమాత్మ. ఇది రాళ్ల వర్షం కనుక పర్వతాన్ని పట్టుకున్నారు, నీళ్ల వర్షం అయితే సముద్రాన్ని పట్టుకుంటారు. అందువల్ల ఒక్క చిటికెన వేళ్లతో ఆ గోవర్ధన పర్వతాన్ని భగవంతుడు పట్టుకొని అక్కడ ఎత్తి అలాగే అర్చిత ఉన్నటువంటి గోపాంగలపై ఒక్క వర్షపు చినుకు పడనీయకుండా కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకి. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రతం అనేది అన్నమాచార్య కళామందిరంలో చాలా చక్కగా జరుగుతున్నది. ఈనాడు 24వ పాశురం గోదాదేవి రచన తిరుప్పావెలో. ఇది మంగళాశాసన పాశురంగా పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఆనాడు దేవదేవుడు ఆశ్రితుల కొరకు చేసినటువంటి ఆ వీరకృత్యాలంతా కూడా ఈనాడు గోదాదేవి ప్రస్తావిస్తూ అటువంటి స్వామికి మంగళాన్ని పలుకుతూ ఉన్నది. ఇక్కడ మొత్తం తిరుప్పావై ఒక్కసారి మనం పరిశీలిస్తే నామ సంకీర్తనమే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ గోవింద గోవింద అని చెప్పడం, నారాయణ అని చెప్పడం, కేశవ అని చెప్పడం, ఇట్టి అద్భుతమైనటువంటి ఈ వ్రతంలో కలియుగంలో నామ సంకీర్తనమే ప్రధానమైనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి ఘనత గోదాదేవికే ఉన్నది.
పరమపదనాథుడికి పల్లాండు పాడినటువంటి పెరియాళ్వార్ల యొక్క పుత్రికగా ఈవిడ వెలుగొందుతున్నది. ఇట్టి అద్భుతమైనటువంటి తిరుప్పావై ఉపన్యాసం అనేది మనకు తిరుమల దేవస్థానముల ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా అన్నమాచార్య కళామందిరం నిర్వహింపబడుతున్నది. సాహిత్యం మాత్రం కాదు, సంగీతం కూడా ఇక్కడ ఉన్నది. ఆచార్య ద్వారం లక్ష్మి గారు ప్రతిరోజు కూడా ఇక్కడ అద్భుతంగా ఒక్కొక్క పాసురాన్ని ఇక్కడ పాడుతూ అందరినీ కూడా రంజింపజేస్తున్నారు. భక్తులందరూ కూడా చాలామంది పాల్గొంటున్నారు. అలాగే ఉభయదాతలు పలువురు ప్రతిరోజు కూడా భక్తులకి ఇక్కడ ప్రసాదాన్ని కూడా ఇక్కడ పంచిపెడుతున్నారు. కనుక ఇట్టి మహదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే 13వ తేదీ జరిగేటువంటి భోగి కళ్యాణంలో, అంటే గోదా కళ్యాణం భోగి నాడు జరిగేటువంటి ఆ గోదా కళ్యాణంలో కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఓం నమో భగవతే. ఓం నమో వెంకటేశాయ. స్థానిక అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావి ప్రవచనాలు 30 రోజుల పాటు ధనుర్మాసంలో పండగ నెలలో ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రవచనాలు, ఈ తిరుప్పావి ప్రవచనాలు ఎంతో గొప్పగా జరుగుతున్నాయి. ఇంకా పండగ నెల వరకు, ఇంకా 13వ తేదీ వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి భక్తి మార్గంలో మనం అంతా పొందేదానికి ఇది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ చక్రవర్తి రంగరాజన్ గారు ఈ తిరుప్పావి ప్రవచనాలను మనకెంతో బాగా అర్థమయ్యే విధంగా బాగా విశదీకరిస్తున్నారు. ఈ ఉదయం 7 నుంచి 8 వరకు అన్నమాచార్య కళామందిరంలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ తిరుప్పావి ప్రవచనాలను విని మనం భక్తి మార్గంలో వెళ్ళేదానికి ఇది ఎంతో సుగమంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకి ఎంతో కలుగుతుంది. ఈ ఉదయం వచ్చి ప్రవచనాలు వినడం ద్వారా మనకి ఎంతో ముక్తి కలుగుతుంది. అందరూ వచ్చి ఈ ఇంకా 13వ తేదీ వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రవచనాలని వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.